యద్భావం తద్భవతి. మనం ఏదైనా ఒకటి అనుకుంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా, ఖచ్చితంగా అలా జరిగి తీరుతుందా అనే విషయాన్ని వాళ్ళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి ఈ రోజు నుంచి చక్కగా మన హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క పండగ మనకి వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ తొలి ఏకాదశి రోజున మనం ఆ విష్ణుమూర్తికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సో ఈ రోజు నుంచి వచ్చే పండగలన్నిటిని కూడా చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో నేను అఫర్మేషన్స్ అంటే ఏంటి, అసలు సో నేను ఒక కోరుకున్నప్పుడు నిజంగా అది జరిగిందా, సో ఇవాల్టి వీడియోలో అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో వెల్కమ్ టు మై ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ఎఫర్మేషన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోయే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఎఫర్మేషన్స్ జనరల్గా మనం ఏదైనా ఒకటి జరగాలి అని అనుకున్నాం అనుకోండి, లేకపోతే మనం ఏదైనా మనకి దక్కాలి అని అనుకున్నాం అనుకోండి, మన మనసులో ఒక కోరికని కోరుకుంటాం అనమాట. సో జనరల్గా అది జరగడానికి మనసులో కోరుకోవడం కానివ్వండి, ఏదైనా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవడం కానివ్వండి, పదే 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 ఏదైతే మనం కోరుకుంటున్నామో దాని గురించే ఆలోచించడం కానివ్వండి. సో దీన్నే అఫర్మేషన్స్ అంటారనమాట. అసలు జనరల్గా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని నమ్ముతూ ఉంటారు. సో కొంతమంది దేవుడిని నమ్ముతూ ఉంటారు. సో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఇది జరగాలి అని చెప్పేసి మనసులో కోరుకుంటారు. సో దానికోసం నేను ఇన్ని వారాలు ఉపవాసం చేసుకుంటాను, ఇన్ని వారాలు పూజ చేసుకుంటాను, సో ఇన్ని వారాలు పలానా దేవుణ్ణి పూజ చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా కొంతమంది కేవలం వాళ్ళు ఒక డైరీని రాసుకుంటే పదే పదే దాని గురించి ఆలోచిస్తే జరుగుతుంది అని చెప్పేసి ఒక పేపర్ మీద పెట్టుకుంటారు. సో కొంతమంది అదే పేపర్ మీద ఒక కోరికను బలంగా కోరుకొని దేవుడి ముందు ఉంచుతారు. సో ఇలా రకరకాలుగా మన ఎఫర్మేషన్స్ అనేవి మనం పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ ఎఫర్మేషన్స్ నిజంగానే జరుగుతాయా అనే విషయానికి వస్తే నా విషయంలో అయితే చాలా జరిగాయి అన్నమాట. సో వాటిల్ని బేస్ చేసుకొని నా విషయంలో జరిగాయి కాబట్టే ఈ విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ ఎఫర్మేషన్స్ అనేవి మనం కేవలం ఒక పేపర్ మీద పెడితే సరిపోతుందా, కేవలం మైండ్లో అనుకుంటే సరిపోతుందా, అలా అనుకుంటే అన్నీ జరిగిపోతాయా అనే విషయానికి వస్తే కాన్షియస్ మైండ్ అండ్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించి నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి చూడలేని వాళ్ళైతే. సో జనరల్గా మనం మైండ్లో అనుకోవడం కాకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లో దేని గురించి అయితే పదే పదే అనుకుంటామో అది జరుగుతుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా అదే అనమాట. మనం ఎఫర్మేషన్స్ కేవలం అనుకోవడం కాదు, సో దాని గురించి ప్రయత్నించాలి. సో ఎప్పుడైతే దాని గురించి మనం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటామో సో మన సబ్ కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే అది ఫీడ్ అయిపోతూ ఉంటుందో సో అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. అయితే ఈ ఎఫర్మేషన్స్ని మనం ఒక పేపర్ మీద పెట్టినప్పుడు లేకపోతే మన సబ్కాన్షియస్ మైండ్లో అనుకున్నప్పుడు ఒక విషయాన్ని పదే 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 రిపీటెడ్గా దాని గురించే తలుచుకుంటూ దాని గురించే కోరుకుంటూ దాన్నే దక్కించుకోవాలని మనం కోరుకుంటే ఖచ్చితంగా జరుగు తీరుతుంది. సో మరి కొంతమంది అంటూ ఉంటారు అదేంటి మరి నాకు జరగట్లేదు అంటే, మన చుట్టూ ఉండే వైబ్రేషన్ ఏదైతే ఉందో సో లో వైబ్రేషన్ ఉంటుంది అండ్ అలాగే హై వైబ్రేషన్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఉంటుంది. సో మనం పాజిటివ్ వేలో ఆలోచించినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యేవన్నీ కూడా మనం గోల్ని రీచ్ అవ్వడానికి పుష్ చేయాల్సినవన్నీ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మన చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుందో, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, సో కోపంతోనో బాధతోనో ఏడుపుతోనో ఎప్పుడు మనం మైండ్లో అనుకుంటే అవి జరగవు, ఖచ్చితంగా జరుగు. సో మనం ఫీల్ గుడ్తో ఎప్పుడు కూడా ఎలా అయినా సరే మన మీద మనం నమ్మకం పెట్టుకొని మనం ఆ ఎఫర్మేషన్ అనుకొని దాని గురించి ప్రయత్నాలు చేస్తే కనుక అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా
ఫర్ ఎగ్జాంపుల్గా నా యూట్యూబ్ ఛానల్ గురించి నేను చెప్తానండి. సో నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన వెంటనే 1 ఇయర్ లోపులోనే, అంటే నేను స్టార్ట్ చేసిన డేట్ రాకుండానే ఎలా అయినా సరే నేను నా మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి నా మైండ్లో, నా సబ్కాన్షియస్ మైండ్లో అదే పనిగా పెట్టుకొని రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ దాని మీదే వర్క్ చేస్తూ నేను నా మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేశానండి. సో ఈ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, నేను నా సబ్కాన్షియస్ మైండ్లో ఓకే, నేను మంచిగా $100 తెచ్చుకోవడానికి నేను ప్రయత్నించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సో ఎలాంటి ప్రయత్నం చేయకుండా, నేను వీడియోస్ కోసం ఎలాంటి కష్టం పడకుండా, నేను ఓకే లైట్ తీసుకొని నేను వీడియోస్ ఏదో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే, ఏదో అలా పెడుతున్నాను అంతే అనుకొని ఉన్నానన్నమాట. సో ఎప్పుడైతే నా జర్నీ ఎలా అయిందో, ఎప్పుడైతే నా ఫస్ట్ జర్నీలో నా ఎఫర్మేషన్ ఎలా ఉంది, చాలా బలంగా ఉంది, నన్ను నేను నమ్ముకొని నా మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాను అని అనుకున్నాను. నేను అనుకున్న దాని ప్రకారమే ఇంకా ముందే నా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. కానీ $100 కోసం నేను పెద్దగా నా మైండ్లో అనుకోలేదు, దాని గురించి నేను అసలు హార్డ్ వర్క్ చేయలేదు, అసలు దాన్ని పట్టించుకోలేదు. సో $100 రమ్మంటే ఎలా వస్తాయి? నేను హార్డ్ వర్క్ చేయకుండా ఒక మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అని నేను అనుకోకుండా, సో నేను ఒక కోరుకుంటే అంటే $100 వచ్చేయాలి అని అంటే దాని అంతట అదే వచ్చేది కదా. సో నా ప్రయత్నంలో లోపం ఉంది. అట్ ద సేమ్ టైము నేను నా మైండ్లో ఒక నెగిటివ్ ఎనర్జీని పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఎలా? నేను అసలు చేయగలనా, నేను $100 నేను సంపాదించగలనా, నా చుట్టూ బోల్డ్ అంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, అసలు నేను చేయలేనేమో, ఇవే థాట్స్తో నేను ఇప్పటి వరకు మూవ్ అవుతున్నాను. ఎప్పుడైతే నేను ఇలా మూవ్ అవుతున్నానో నిజంగా నా చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందో, నా మైండ్లో నేను $100 సంపాదించాలి అని అనుకున్నా సరే కానివ్వండి, బయటికి నేను ఆ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను. ఎందుకనంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నన్ను వెనక్కి లాగేస్తుంది. నేను చెయ్యలేను ఏమో అని నా మీద నమ్మకం నేను కోల్పోతున్నాను. ఎప్పుడైతే నా మీద నాకు నమ్మకం లేదో, నేను ఒక మంచి అవుట్పుట్ ఇవ్వలేనేమో అని చెప్పి నేను ప్రయత్నించడం కూడా ఆపేస్తున్నాను. సో ఒక మంచి వీడియోని నేను పెట్టలేను, నేను చేయలేను అని అనుకున్న కొద్దీ వెనక్కి వెళ్తున్నానే తప్ప ముందుకి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో నేను ఎలాగైనా పెట్టాలి, ఏదైతే అదే అవుతుంది, నేను నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్న రోజు మాత్రమే నేను వీడియో పెట్టగలుగుతున్నాను. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నానో, నా లో వైబ్రేషన్స్ నన్ను వెనక్కి లాగేస్తున్నాయో, నాలో ఉన్న నేను చెయ్యలేను, లేకపోతే నాలో ఉన్న బాధ, ఇవన్నీ కూడా నన్ను వెనక్కి లాగేస్తున్నాయో, సో నేను ఎప్పటికీ కూడా యూట్యూబ్లో $100 సంపాదించలేను అనమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయనండి. అండ్ అలాగే ఖచ్చితంగా నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అనడానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే ఏకాదశి రోజున కరెక్ట్గా సంవత్సరం క్రితం నేను ఆ దేవుడి ముందు మనస్ఫూర్తిగా బలంగా ఒక కోరిక అయితే కోరుకున్నాను. నేను అప్పుడే అనుకున్నాను, సంవత్సరం పాటు ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో కూడా నేను ఉపవాసం ఉంటాను, ఏకాదశి వ్రతం చేసుకుంటాను. సో నేను ఒక పని మొదలు పెడుతున్నాను. సో ఆ విష్ణుమూర్తిని ఒకటే అనుకున్నా, నువ్వు నా వెనకాతలే ఉండి నన్ను ముందుకు నడిపించు, నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకో. సో కష్టం రాకుండా చూసుకోవడం కాదండి, కష్టం వస్తే నేను దాన్ని తట్టుకునేటట్టు నువ్వు నన్ను చూసుకో, నువ్వు నా వెనకాతలే ఉండి నన్ను ముందుకు పంపించు అని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఎప్పుడైతే నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే దేవుడు అనే ఎనర్జీ నా పక్కన ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను, నా పనిలో నేను ముందుకు దూసుకొని వెళ్ళిపోతాను. ఎప్పుడైతే దేన్ని నమ్మకుండా, మనల్ని మనం కూడా నమ్ముకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, మనం ఎలాంటి అఫర్మేషన్స్ పెట్టుకున్నా సరే కానివ్వండి, మనం ఆ పనిలో సక్సెస్ అవ్వలేమన్నమాట. నా సబ్కాన్షియస్ మైండ్లో నేను ఒక కోరిక కోరుకొని ఒక సంవత్సరం పొడుగునా నీ పూజ చేసుకుంటాను, వ్రతం చేసుకుంటాను, సో నేను ఆ పనిని అవకొడతాను, నువ్వు కేవలం నన్ను నడిపించు దేవుడా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన నమ్మకం మనల్ని నడిపిస్తుంది. సో ఇలా అందరూ దేవుడినే నమ్మమని నేను చెప్పట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని మీరే నమ్ముకుంటారా నమ్ముకోండి, మీ చుట్టూ ఉండే సైన్స్ నమ్ముకుంటారా నమ్ముకోండి, అది మీ ఇష్టం, మీరు ఏ దేవుని నమ్ముకుంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకటి నేర్చుకొని వచ్చాను, నాకు ఏ కష్టం వచ్చినా మా ఊర్లో ఉండే దుర్గాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ పని మొదలు పెడితే అది అవుతుంది అనే నమ్మకం ఉంది. సో దేవుని నమ్ముకుంటాం. అండ్ అలాగే మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నాకు చెప్పింది ఏంటి అని అంటే, కష్టం వచ్చినప్పుడు గోవిందా 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 అనుకుని ఆ గోవిందనామాన్ని స్మరించుకోండి, మనసులో అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నీ చుట్టూ
ఆ విష్ణుమూర్తి యొక్క ఎనర్జీ శక్తి నీ చుట్టూ ఉంటుంది, ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు నెగ్గగలుగుతావు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. సో అదే ఈ రోజుకి నమ్ముతాం, నేను అది నమ్ముతా. సో మీరు దేన్ని నమ్ముతారో అది నమ్మండి, కానీ దేన్ని నమ్మినా కానివ్వండి, నేను ఈ పని చెయ్యలేను అని ఆ పనిని అయితే మొదలు పెట్టకండి. నేను ఏదైనా సరే చేయగలను అని చెప్పి మనం నమ్మితే కనుక నిజంగా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇది మన వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా, నా వల్ల కాదులే అని మనం అనుకుంటే, మనం అలా అనుకుని ఒక పని మొదలు పెడితే ఏమీ చేయలేం. ఎందుకంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ముందుకి అసలు నడిపించదు. అండ్ అలాగే నేను ఇది ఏం చేయగలుగుతానులే, అసలు నేను దీన్ని చేయడానికి అర్హురాలనేనా అని ఎందుకండి మనం అనుకోవడం. సో నేను అర్హురాలనే, నేను ఇది చేయగలను. సో ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు చేయగలరు, నేను కూడా చేయగలను అని మనం అనుకుంటే అట్లీస్ట్ మనకు ఒక దారి కనిపిస్తుంది. అంటే ఈ ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే, మన కోరికని మనం ఒక పేపర్ మీద రాసి పెట్టడం అనేది, మనం ఒక అట్లీస్ట్ మనకు ఒక దారి కనిపించింది. సో ఆ దారిలో చాలా మలుపులు ఉండొచ్చు, చాలా అడ్డంకులు ఉండొచ్చు, ముళ్ళులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటిని దాటుకొని వెళ్తామా లేదా అని మనం ఆలోచిస్తూ కూర్చునే బదులు మనం ఒక ఎఫర్మేషన్ అక్కడ పెట్టి, సో నేను ఆ గమ్యాన్ని చేరుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అక్కడ ఒకటి పెట్టామనుకోండి, ఒకటి రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఏమో మనకి దారి కనిపించిన తర్వాత మనం జర్నీ స్టార్ట్ చేస్తాం. జర్నీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు రాళ్ళు రప్పలు కనిపిస్తాయి. సో వాటిని తీసే శక్తి మనకి ఇచ్చేస్తున్నారు ఆ దేవుడు. సో వాటిని తొలగిస్తాం. సో ఇంకా ముందుకెళ్తాం. అక్కడ చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి, చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు, చాలామంది వెనక లాగుతూ ఉంటారు, సో మాటలతో ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నేను చేయగలనా అని మనం ముందే ఆగిపోయే కంటే అట్లీస్ట్ మనకు దారి కనిపించింది, సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టం ఎదురైంది. సో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మనం నేర్చుకుంటూ ఉంటాము, చాలా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. అవి జీవితంలో మనకి ఇంకా ముందు చాలా నేర్పిస్తూ ఉంటాయి. చాలాసార్లు మనకి అవే అవసరం అవుతూ ఉంటాయి. సో ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా తర్వాత జరిగే వాటిల్లో మనం పెట్టగలుగుతాం. సో ఇంకా పెద్ద పెద్ద గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఎందుకు చిన్న దాంతోనే మనం ఆపేయడం, ఎందుకు జస్ట్ నా వల్ల కాదు అని చెప్పి మనం ఆపేయడం. నా వల్ల అవుతుంది అనుకుంటే దారి కనిపిస్తుంది. సో ఆ దారిలో మనం ముందుకెళ్తూ ఉంటే, మన సవాల్స్ని మనం ఎదుర్కొని, సో చాలా నేర్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్దవి మనం సాధించగలుగుతాం అన్నమాట. సో నిజంగా మనం ఏదైనా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అంటే ఒక ఎఫర్మేషన్ అనేది పెట్టాలండి. అది మన సబ్కాన్షియస్ మైండ్లో అయినా ఫీడ్ చేయొచ్చు. ఒక పేపర్ మీద రాసుకొని పదే దాని గురించి తలుస్తూ ఉండడం, పదే ఆ పని గురించి మాట్లాడుకుంటూ ఉండడం, ఆ పనిని చేస్తూ ఉండడమే ఎఫర్మేషన్ అన్నమాట. సో ఈ ఎఫర్మేషన్ అనేది అంటే నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అంటే, ఏదైనా మనం అనుకున్నది జరగాలి అని అంటే మనం ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ జర్నీలో ఉండాలన్నమాట. సో ముందు వీడియోలోనే నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ స్పిరిచువాలిటీ జర్నీ గురించి. ఈ స్పిరిచువాలిటీ జర్నీ అంటే ఏంటి అని అంటే, సో మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు, అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని మనం ఎదుర్కొన్నప్పుడు మన చుట్టూ ఉండే ఎమోషన్స్తో మనం ఒకటి కాకుండా, అంటే ఎలాంటి ఎమోషన్కి కూడా మనం రియాక్ట్ అవ్వకుండా మన జర్నీని మనం ముందుకి సాగించాలి అన్నమాట. సో ఎలాంటి ఎమోషన్స్ అంటే, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే బాధ, ఏడుపు, దుఃఖం, సో పదే ఏడుస్తూ ఉండడం, ఇలాంటి ఎమోషన్స్తో మనం ఒకటి కాకుండా ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసి ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఇలాంటి స్పిరిచువాలిటీ జర్నీని కనుక మనం రెగ్యులర్ లైఫ్లో మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏదనుకున్నా జరుగుతుంది. సో ఈరోజు నుంచి నెగిటివ్ని మన మైండ్లోంచి మనం తీసి పడేద్దాం. నేను ఇది చేయగలను, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, అట్లీస్ట్ నేను దీన్ని అనుకొని ముందుకు వెళ్తాను, నా వెనకాతల నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను ముందుకి నెడతారు, నా నమ్మకమే నన్ను ముందుకు నెడుతుంది, ముందుకు పంపిస్తుంది. సో ఈ నమ్మకంతోనే నేను ముందుకి సాగిపోతూ ఉంటాను. సో ఇలాంటి నమ్మకం నా చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటే, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటే, నా చుట్టూ ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ నన్ను మంచిగా ముందుకు నడిపిస్తూ ఉంటే నేను ఏదైనా సాధించగలను అనే మాటల్ని మనం తరచుగా అనుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మనం చేసే ఒక ప్రయత్నం కోసం ఏదైతే మనం గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ కోసమే మనం ప్రతి క్షణం కూడా
దానికోసమే మాట్లాడుతూ ఉండాలి, దానికోసమే పని చేస్తూ ఉండాలి, దానికోసమే ఆలోచిస్తూ ఉండాలి. సో ఇలా కనుక మనం రెగ్యులర్గా దానికోసమే ప్రాక్టీస్ చేస్తే కనుక మనం అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుందండి. ఇలాంటివి నా విషయంలో 100 జరిగాయి అనమాట. అందుకే నేను ఇది ఎంత బలంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి వాటి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఈ వీడియో గురించి ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.